అక్రమ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తిరుపతి జిల్లా మదనపల్లికి చెందిన ఓ యువకుడు అక్రమ సంబంధం పెట్టుకోవడం కారణంగా దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన నవంబర్లో జరగ్గా ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. మదనపల్లి మండలంలోని మాలెపాడు గ్రామం ఆవులపల్లెకు చెందిన ఆవుల నరసింహులు ఇటీవల కనిపించకుండా పోయాడు. అయితే సిటిఎం గ్రామం దిన్నెమీద గ్రామం ప్రాంతానికి చెందిన నాగరాజు భార్య గంగాదేవితో నరసింహులకు అక్రమ సంబంధం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతడు కనిపించకుండా పోయాడని అంటున్నారు. అయితే ఆ అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న గంగాదేవి భర్త నాగరాజు నరసింహులపై కక్ష పెంచుకున్నాడు. దీంతో గత నెల 20వ తేదీన మంత్రాలు చేయాలని నమ్మబలికి నరసింహులను శ్రీనివాస మంగాపురానికి నాగరాజు అతడి స్నేహితులను తీసుకెళ్లారు. పక్కా ప్లాన్ ప్రకారం నరసింహులను ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి షూ లేస్తో గొంతు బిగించి హత్య చేశారు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అన్న కారణంతో నాగరాజు ముదిరాజు సాయంతో నరసింహులను అతి క్రూరంగా చంపేశాడు. హత్య చేసిన తర్వాత అక్కడే పాతిపెట్టినట్టు తెలుస్తోంది. ఇక నరసింహులు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గత నెల 20వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా నాగరాజుపై అనుమానం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించారు. దీంతో తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోనే హత్య చేసినట్లు నాగరాజు ఒప్పుకున్నాడు. ఈ హత్యకు సహకరించిన ముదిరాజ్ పరారీలో ఉండగా అతని కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. అలాగే నాగరాజు సూచించిన ప్రాంతంలో పోలీసులు నరసింహుడు మృతదేహాన్ని వెలికితీశారు. సార్ మా ఇంటి నేను సేద్యం చేసుకుంటాను ట్రాక్టర్ నరసింహులోనే అతను ఫోన్ చేస్తాను సార్. ఫోన్ చేసి కాండబడుగు నాగరాజ ట్రాక్టర్ నరసింహుడు మలకల చెరువు వైపు వాళ్ళు ముగ్గురు పిలుచుకొని పోయి నారాయణ స్వామి మలకల చెరువు నారాయణ స్వామి వాళ్ళు ముగ్గురు పిలుచుకొని నా ఊరు మదనపల్లికి రమ్మన్నాను సార్. మదనపల్లికి రమ్మని చెప్పి మళ్ళీ చెప్పేసినాం సార్. రమ్మని విన్నారు వాళ్ళే ముఖ్యమైన వాళ్ళు వాళ్ళే సార్. ముగ్గురు కాండబడుగు నాగరాజ మలకల చెరువు ట్రాక్టర్ నరసింహుడు వాళ్ళు పిలుచుకొని పోయేది నా ఫోన్లు చేసుకొని మాట్లాడుకుంటాను.